गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతకదర్శిని ప్రేక్షకులకు స్వాగతం. జూన్ మాస ఫలితాలు తెలుసుకుందాం. మొదట మేషరాశి. బంధుమిత్రుల వలన ఇబ్బందులు ఏర్పడవచ్చును. ధనము వృధాగా ఖర్చు అవుతుంది. అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు లేవు. మీకు తీరాల్సిన అప్పులు వసూలు కాకపోవచ్చు. వ్యాపారములు చురుగ్గా సాగుతాయి. దైవ కార్యములు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ పరిశ్రమలకు ప్రతికూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. మీరు చేసే పనులు నెరవేరకపోవచ్చు. అనారోగ్యానికి గురి కావచ్చు. నరముల బలహీనత, కీర్తి ప్రతిష్టములు పెరుగుతాయి. సినీ పరిశ్రమల వారికి ధనం కలిసి రాకపోవచ్చు. బంధువులతో కలిసి విందు వినోదాలు చేస్తారు. శుక్రవారం పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. తదుపరి మిథున రాశి. మరింత శ్రమిస్తే కానీ పనులు పూర్తి కావు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది. జీవితం సాఫీగా సాగుతుంది. పని యందు శ్రద్ధ ఎక్కువ అవసరం. కోర్టు వ్యవహారం యందు చిక్కులుంటాయి. చోర భయము, వాహన ప్రమాదాలు ఉండవచ్చు. కొత్త వస్తువులు కొంటారు. తదుపరి కర్కాటక రాశి. స్నేహితుల ద్వారా సంతృప్తి ఉంటుంది. శరీరమునకు అధిక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రులతో విరోధములు ఉండవచ్చు. ఉద్యోగములకు ఆటంకం ఏర్పడవచ్చు. మంచి భోజనం, విద్య యందు ఉత్సాహం ఉండదు. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వయం ఉపాధి లేదా ఉద్యోగం చేస్తారు. తదుపరి సింహరాశి. సాధ్యం కాని పనులు పూర్తవుతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది. జీవితం సాఫీగా ఉంటుంది. పని యందు శ్రద్ధ ఎక్కువ. కోర్టు వ్యవహారముల యందు చిక్కులుంటాయి. చోరభయము, వాహన ప్రమాదాల అవకాశం ఉంది. కొత్త పరిశ్రమలు ప్రారంభించవచ్చు. తదుపరి కన్యారాశి. అనుకున్న పనులు నెరవేరకపోవచ్చు. దానములు చేస్తారు. ప్రయాణంలో ప్రమాదములు, విపరీతంగా ధనం ఖర్చు. దైవ కార్యములో పాల్గొంటారు. అపవాదులు వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణం, శుభకార్యాలు చేస్తారు. చోరభయం ఉంది. తదుపరి తులారాశి. ఆదాయం పెరుగుతుంది. దేవాలయ దర్శనం, తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణాలు కొంటారు. సంతానరీత్యా ధన వ్యయం. అనారోగ్యానికి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తలకు శుభం జరుగును. స్నేహితులు శత్రువులుగా మారును. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రులతో విరోధములు, కార్య ఆటంకములు ఉంటాయి. పట్టుదల పెరుగుతుంది. మంచికి వెళ్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితులు సహకారం లభిస్తుంది. కాళ్లకు గాయాలు అవుతాయి. స్థిరచరాస్తులు విక్రయం అవుతుంది. శత్రువులు అధికమవుతారు. తదుపరి ధనురాశి. ఇంటి యందు శుభకార్యములకు శ్రీకారం చుడతారు. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. మానసిక ఆందోళన ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం కోల్పోతారు. ప్రయాణమునందు సౌఖ్యం. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగుతాయి. మీ వల్ల ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. ఇంటి యందు శుభకార్యం శ్రీకారం చుడతారు. పనుల్లో ఆలస్యం జరుగును. మానసిక ఆందోళన. మీ మీద మీకు నమ్మకం కోల్పోతారు. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. మీ వల్ల ఇతరులకు హాని కలిగే అవకాశం ఉన్నది. తదుపరి కుంభరాశి. మానసిక ఆలోచన ఉంటుంది. ఏ పని అయినా సులువుగా చేస్తారు. విందు భోజన సేవ, వ్యాపార ప్రారంభము చేస్తారు. స్థాన మార్పులు, మంచి వార్తలే వింటారు. ఇతరుల సహాయ సహకారములు పూర్తిగా లభిస్తాయి. మొండిగా ప్రవర్తిస్తారు. తదుపరి మీనరాశి. ధనము లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనసు నిలకడగా ఉండదు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మనసులో ఉత్సాహం ఉంటుంది. మంచి ఆరోగ్యం. పరిచయస్తులకు సాయం చేస్తారు. ఇవి
జూన్ మాస యొక్క ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.